అసలు నేను ఏం చెప్పాలి నాకు అర్థమైతలే అసలు. డార్లింగ్ ఇప్పుడు దాకా నేను ఒక బేకరీకి పోయినా, ఆ బేకరీలో ఒక అంకుల్ కేక్ తీసుకోవడానికి వచ్చిండు. అలా కొడుకు బర్త్డే అంట. సో కేక్ రేట్స్ అడుగుతుండు. 1 kgది ఎంత అంటే 800, ఒకటి 900, 1000 అంటాడు. హాఫ్ కేజీది 500 అన్నాడు. ఆయన పాపము ఎంకల ముంగల ఆలోచిస్తుండు ఏది తీసుకోవాలి. సో లాస్ట్కి ఆ చిన్నది పేస్ట్రీ ఉంటుంది అదెంత అని అంటే అది 60 or 80 ఏమో చెప్పిండు. సరే అది ఇచ్చేసాను, ప్యాక్ చేయండి అన్నాను. నేను అనుకున్నా సరే ఇంట్లో తిన్నీకే తీసుకోతుండేమో అనుకున్నా. దాని మీద పేరు రాయి అన్నాడు. అరే నీ అమ్మ పేరు రాసుడేంది రాబోయే అనుకున్నా. నేను అదే పరిశాన్ అయినా ఇదేంది రాబోయే అని. నాకు మస్తు బాధ అనిపించింది అసలు అది చూడంగానే. ఆ కేక్ మీద పేరు రాసి అన్న కూడా ఆలోచిస్తుండే అసలు. సో నేను ఇట్లా ముంగడుకు పోతున్నా, అమ్మ కేక్ ఇప్పిద్దాం రాబోయే, హాఫ్ కేజీ దాని 1 kg దాని ఇప్పిద్దాం అని చెప్పి ఇట్లా ముంగడుకు పోతున్నా. అప్పుడే అన్న బేకరీ అన్న అదే హాఫ్ కేజీ తీసుకురా తమ్ముడు అని చెప్పి హాఫ్ కేజీ ఇచ్చేసి దానిపైన పేరు రాసేసి, అంకుల్ వద్దు నాకు హాఫ్ కేజీ వద్దు, అది చిన్నది కావాలంటే ఏం లేదు పర్లేదు అంకుల్, నా తరపు నుంచి మా తమ్మునికి ఇస్తున్నా అని చెప్పి అనుకోండి అది అని. ఆయన అరే వద్దు అని చెప్పి చాలాసేపు బదిలినాడు. వద్దు తీసుకొని అంటే ఆయన మస్తు ఖుషి అయిపోయాడు. నాకు కూడా మస్తు ఖుషి అనిపించింది.